హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఇంకా మా పాప బర్త్డేకి నేను ఒకటైతే ఇంకా ఆర్డర్ పెట్టేశాను. ఇంకా అది రాదు అనేసి పొద్దున్న లేస్తానే సెల్ ఓపెన్ చేసి అయితే ఇంకా చూపించేశాను, ఇదే నీ గిఫ్ట్, కానీ ఆర్డర్ అయితే ఇంకా రావట్లేదు అనేసి. సరేలే అన్నట్టు అనుకున్నాము. కానీ అదే రోజు అయితే ఇంకా వచ్చేసింది మా పాప స్నానం చేయేంతటికే. ఇంకా మా పాప సంతోషం చూడండి, పళ్ళు ఇక్కిలిస్తూ ఉంది. మంచిగా అయితే ఇంకా కోన్ అయితే పెట్టేసుకుంది. నేను కత్తెర తెచ్చే లోపలనే దాన్ని పీకి చెండాలు వేసేసింది. మా పాప అడిగింది ఏంది అంటే కనుక ఈ బొమ్మ అండి. ఇది బొమ్మ అంటే కనుక బొమ్మ కాదు, హ్యాండ్ బ్యాగ్. ఇంతకుముందు షాపింగ్ మాల్కి పోయినప్పుడు అడిగింది, అప్పుడు తీసుకోలేదు. అది ఏందో బిల్లు లేదనేసి వాళ్ళు ఇవ్వలేదు. అందుకోసమే నీకు ఆన్లైన్లో కొనిస్తలే అన్నాను. అప్పటి నుంచి అడుగుతూనే ఉంది, నేను కొనియను లేదు. ఇంకా బర్త్డే గిఫ్ట్గా ఉంటుంది కదా అని అయితే ఈసారి అయితే తీసేసుకున్నాను. నేను పెట్టినది అయితే బ్లాక్, ఇది వచ్చింది అయితే కనుక ఈ కలర్ అయితే వచ్చేసింది. ఇంకా వచ్చిందిలే, ఇది కలర్ బాగాలేదు వెనక్కి పెట్టేద్దాము అంటే ఇంకా మళ్ళీ కొనిస్తానో లేదనే డౌట్తో మా పాప ఇవే నచ్చేసింది, బాగుంది అనేసి ఇంకా ఉంచేసుకుంది. బ్యాగ్ అయితే ఇంకా చాలా బాగుంది, కానీ 200 అయితే ఇంకా పడింది. ఇది బయట కూడా అంతే ఉందో ఏమో తెలియదు, కానీ బాగా ట్రెండ్ అవుతూ ఉంది కదా ఈ బ్యాగ్ అయితే ఇంకా. మా పాప తేవడమే బాకీ, దానికి అన్నీ చూసుకుంటా ఉంది. ఇంకా బర్త్డే రోజు అయితే కనుక మా పాప ఇందులో చాక్లెట్లు వేసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్స్కి అందనేది పనిచేసింది. దానికోసం మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు అనేసి అయితే కానింది. ఇది కొన్నా కానీ ఉపయోగం అనేది ఏమీ ఉండదు. ఆ రోజు మాత్రమే దాంతో ఆడుకుంటుంది, చేస్తుంది. తర్వాత అనేది దాన్ని పక్కన పడేస్తుంది. ఇంకా ఎప్పటికీ అనేది బయటికి తీయదు. అది బయటికి తీసే టయానికల్లా అది మాచిపోయో, ఏమన్నా అయ్యో, చినిగిపోయో ఏదో ఒకటి అవుతుంది. ఇంకా అది అందుకయ్యే నేనైతే ఇంకా సామాన్యంగా కొనియను. మా పాప రెడీ కాంతలకే టిఫిన్ అనేది తినేస్తూ ఉంది. ఇంట్లో ఇడ్లీ చేసి తినక మా పాపకైతే పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేదు అసలు. ఎందుకంటే ఇంకా సండే రోజు మా పాప బర్త్డే పడింది. ఆ రోజు అనేది ఇంట్రెస్ట్ అనేది రాలేదు. మంచిగా రెడీ అయ్యి స్కూల్కి పోతుంది కదా, సండే రోజు పడింది కాబట్టి నాకు వద్దు అనేసి పట్టింది. నేనెంతో ఇష్టపడైతే కనుక ఈ లంగా జాకెట్ అనేది కుట్టేశాను. వేసుకోమని బలవంతం చేస్తే కనుక కేక్ తెస్తే వేసుకుంది. కానీ నేనైతే కనుక రెడీ చేద్దామని అయితే కనుక చూస్తూ ఉన్నాను. నేను సండే రోజు కదా ఇంటికాడ ఉండి బాగా రెస్ట్ తీసుకుందాం అనుకునే లోక మా పాప బర్త్డే పడింది. ఇంకా ఆ రోజు కూడా రెస్ట్ లేకుండా పోయింది. ఇంకా నేను రెడీ చేయలేను అనేసి అయితే కనుక వేరే పాపను అయితే కనుక వచ్చేసింది. ఇంకా వచ్చి అయితే కనుక మంచిగా జడేస్తూ ఉంది. ఇంకా మా పాప చూడండి విసురుకుంటా ఏంలా ఉందో. ఇంకా జడ అయితే కనుక అదిరిపోయేటట్టు వేసుకుంది. మామూలుగానే మా పాప జడ అయితే కనుక పొడుగు, దాంట్లో సౌరం పెట్టింది. ఇంకా సౌరమా అంటే కనుక జడ కుచ్చులు కూడా పెట్టుకొని అయితే ఇంత పొడుగు జడ వేసేసింది. పువ్వులు అయితే కనుక చాలా రేటే ఉన్నాయి. మా పాప పెట్టుకునే పువ్వులు అయితే కనుక 100 రూపాయలు పెట్టి కొన్నాను నేను. అమ్మో అనిపించేసింది. మామూలుగా అయితే కనుక ఒక 50 రూపాయలు వీడికి తెచ్చేసి అల్లేదాన్ని. ఈసారి అయితే కనుక ఆ టైం లేక అల్లలేదు అసలు. పండగ సీజన్ కదా, బాగా మిషన్ కుట్టుకుంటా షాప్లోనే ఉండిపోతూ ఉన్నాను నేను 8 వరకు. అందుకోసం ఈసారి గోరెంటాకు కూడా మా పాప వేరే వాళ్ళతో అడిగే పెట్టించుకుంది. ఎట్టకేలకైతే కనుక మా పాప రెడీ అయిపోయిందండి. ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి. ఇక జడేసిందాక మా పాపకు అనేది సంతోషం ముఖంలో రాలేదు. మా పాపకు జడ పొడుగు ఉంటే చాలా ఇష్టము. అందుకే జడ పొడుగు వచ్చేసరికి ఇంకా నవ్వుతూ ఉంది. ఇంకా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయి నవ్వుతూ ఉందో, వాళ్ళ నాన్నకు చూసుకుంటూ నవ్వుతూ ఉంది. ఇంకా మా పాప కోసం అయితే కనుక షాప్లో ఉన్న కెమెరా తీసుకొని వచ్చాడు మా ఆయన. కెమెరా తెచ్చేసి ఫోటోలు అనేది తీస్తూ ఉన్నాడు. ఎప్పుడు సెల్తోనే తీసేవాళ్ళము, ఇంకా ఇప్పుడైతే కనుక తీసుకొని వచ్చేసాడు. మా ఆయనకు ఈ టాలెంట్ కూడా ఉంది, ఫోటోలు తీయడము, ఫోటోలు డిజైన్ చేయడం అందుకు కూడా బాగా చేస్తాడు ఇంట్లో వాళ్ళవి. ఎడిటింగ్ కూడా నా వీడియోస్కు చాలా దానికి తమ్లైన్ ఎడిటింగ్ అన్నీ మా ఆయన చేసేది. నేను వీడియో మాత్రమే తీసి వాయిస్ ఇస్తాను. ఇంకా మా పాప స్టైల్గా ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు ఇద్దరు కలిసి. నేనైతే కనుక పక్క నుంచి నా సెల్తో కూడా ఫోటోలు తీస్తూ ఉన్నాను. ఒక్కటి కూడా మంచిగా రాలేదు. నాకు సరిగా అనేది ఫోటోలు తీసేది రాదు, అది మాత్రం అనేది ఒప్పుకుంటాను. ఈ వీడియోలు అనేది నేను కనిపించడం చాలా తక్కువ. మా పాపను మాత్రమే తీశాను. వీడియో తీసింది నేనే కాబట్టి. వేరే వాళ్ళు వీడియో తీసింటే నేను కూడా కనిపించేదాన్ని. ఇంకా మా పాప ఫోటోల నెలకలో ఎంత బాగా పోజిస్తుందో. బయటికి పోయి ఫోటోలు దిగడానికి మా పాపకు ఇంట్రెస్ట్ అనేది, ఇష్టం అనేది ఉండదు అసలు. ఇంట్లో ఎలకల బాగా సంతోషంగా దిగుతూ ఉంది. ముందుగా మా పాపకు హైలైట్ ఏంటంటే ఆ జడను మటుకు వదిలిపెట్టనే లేదు అసలు. పొద్దు నుంచి సాయంత్రం వరకు వేసుకునే ఉంది. మళ్ళా మరుస రోజు కూడా వేసుకుంది. ఒక దిక్కు టీవీ చూస్తా, ఒక దిక్కు ఫోటోలు దిగుతూ ఉంది. ఇంకా పక్కన నుంచి నేను కూడా వీడియో తీస్తూ ఉన్నాను. వీడియో ఏమో కానీ మా పాప డ్రెస్ ఎలా ఉంది అనేసి కామెంట్ అయితే చేయండి. నేను ఎన్నో బట్టలు ఉన్నా కానీ కుట్టనికి పండగ సీజన్ కదా, బట్టలు ఎక్కువగానే ఉన్నాయి. నైట్ అయితే కనుక 9 అయిపోతుంది ఇంటికి వచ్చే లోపల. పొద్దున 6కే పోయి అంత టెన్షన్లో ఉన్నా కానీ మా పాప డ్రెస్ అనేది డిజైన్ చేశాను. మా పాప కిందలో వేసుకున్న లంగా అయితే కనుక నేను షాప్లోకి అమ్మనికి తెచ్చిన శారీలోనే ఒక శారీ తీసేస్తే కుట్టానండి. ఇంకా బ్లౌజ్ అయితే కనుక ఆపటి తెచ్చేసి సేమ్ కలర్ అనేది వర్క్ అయితే వేయించాను.
మామూలుగా అయితే కనుక నేను మా పాప కోసం కానీ నా కోసం కానీ వర్క్ అయితే కనుక ఇలా వేయించిందే లేదు. కానీ ఈసారి ఇలా అయితే కనుక బాగుంటుంది అనిపించేసింది. మా పాప కూడా అడిగింది నాకు డ్రెస్ కావాలి మమ్మీ అనేసి. నోరు తెరిచి అడిగింది కదా అన్నట్టుగా నేను ఈసారి అయితే ఇలా కుట్టేశాను. ఇంకా కుట్టేదే కాకుండా కేక్ కూడా నేనే అయితే కనుక ఆర్డర్ చెప్పాను. ఇలా అలా అనేది చెప్పలేదు, ఊరికి చెప్పేసి వచ్చాను కొంచెం బాగా చేసేయన్నా అనేసి. ఇంకా చూడండి కేక్ అయితే కనుక మా పాప కటింగ్ చేస్తూ ఉంది. ఈ కేక్ కోసమన్నా రెడీ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో అయితే కేక్ తెప్పించాను. లేకుంటే కనుక కేక్ అయితే కనుక ఓ 2 నెలల నుంచి కేక్ అయితే కనుక ఏం తెప్పించట్లేదు. మామూలుగా బయటికి తీసుకుపోయి వాళ్ళకి ఇష్టమైనట్టు కొనిచ్చేదాన్ని. కొనిచ్చేటోడు మా ఆయన, నేనైతే కాదులేండి. నేను ఎంతవరకు ఉన్న బట్టల వరకే మాత్రమే చూస్తాను. ఇంకా మా పాప చూడండి కేక్ మొత్తం తినేస్తూ ఉంది కట్ చేయంతలకి. కానీ నేనైతే కనుక ఒక ఫోటోనే దిగుదామనేసి చున్నీ వేసుకొని వచ్చేసాను. ఎట్టకేలకు మా పాప కేక్ అయితే కట్ చేసేసింది, సగం తినేసాము. మా పాప కేక్ కట్ చేస్తుంటే ఎవరినైతే కనుక ఏం పిలవలేదు. మేము ముగ్గురమే కేక్ అయితే కనుక కట్ చేసాము. క్యారీలో పెట్టేసి అందరికైతే కనుక పనిచేసామండి. మా పాప కోసం అయితే కనుక మా ఆయన ఒక గిఫ్ట్ అయితే కనుక తీసేసుకున్నాడు. ప్రతిసారి నేను పెన్నులు అలాంటివి అయితే తీసేదాన్ని. ఈసారి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. మా ఆయనకి చెప్పాను ఏదో ఒకటి తీసుకోమనేసి. ప్రతిసారి ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటుంది అనేసి నేనైతే చెప్పాను. అందుకోసం అయితే మా ఆయన ఆన్లైన్లో అయితే కనుక ఒకటైతే పెట్టేశాడు. మా పాపకు గిఫ్ట్ ఉందన్న ఇంట్రెస్ట్ టీవీ మీద ఎక్కువగా ఉంది. టీవీ ఎక్కువగా చూస్తూ ఉంది మా పాప అయితే కనుక. ఈ వీడియోలో చెప్పినట్టు మా పాప ఎక్కువ కనిపిస్తూ ఉంది కదా. వీడియోలు పోతుందో లేదో కానీ మనకైతే తెలియదు, కానీ గుర్తుగా ఉంటుంది అనేసి ప్రతి సంవత్సరం నా పాప బర్త్డేకి అయితే కనుక నేను వీడియో తీసి కన్ఫామ్గా అప్లోడ్ చేస్తాను. ఈసారి కూడా అలాగనే చేశానండి. ఇంకా మా పాప గిఫ్ట్ చూసి నాకు ముందే అర్థమైపోయింది, బాక్స్ చూసానే ఇదే ఉంటుంది అనేసి అనింది. గిఫ్ట్ అయితే ఏం లేదండి, మా పాపకు బ్రాస్లెట్స్ అంటే బాగా ఇష్టం. పోయినసారి కూడా బ్రాస్లెటే తీసుకున్నాము, కానీ పోయినసారి ఎండి తీసాము, ఈసారి నార్మల్ కనుక తీసుకున్నాము. బటర్ఫ్లై దాంట్లో అయితే కనుక ఇలా అయితే కనుక తీసేసుకున్నాము. ఇంకా గిఫ్ట్ తీసుకున్న తర్వాత అన్నం వండుతాము అంటేనక వద్దులే బయట నుంచి తెస్తాను అన్నాడు మా ఆయన. ఇంకా అలాగనే ఆ రోజు సండే కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకోవాలనేసి అనుకున్నాము. మామూలుగా అయితే కనుక బయటికి వెళ్ళి తినేటోళ్ళము. మా పాప ఎండ ఎక్కువగా ఉంది అనేసి నువ్వే తీసుకురా డాడీ అనేసింది. ఇంకా ఇవైతే తీసుకొని వచ్చాము. ఈ చికెన్ లాలీపాప్స్, చికెన్ బిర్యానీ అయితే కనుక తెచ్చాడు. మా పాపను ఒక టేస్ట్ చేసి తర్వాత నేనే తినేస్తాను మొత్తం అనేది చెప్తా ఉన్నాను. వేడిగా ఉంది నీదేంది మమ్మీ అనేసి అంటా ఉంది. ఎట్టకేలకైనది మా పాప బర్త్డే అనేది ఇలా జరిగిపోయిందండి, ఎలాగో ఒకలాగా. ఈసారి అనేది నాకైతే కనుక డ్రెస్ చాలా బాగా నచ్చేసిందండి. ప్రతిసారి అనేది డ్రెస్సు ఆన్లైన్లో కొనడమో ఏదో ఒకటి చేస్తూ ఉన్నాము. మ్యాక్సిమం అనేది నేను కుట్టడానికే ట్రై చేస్తూ ఉన్నాను. ఈసారి వద్దనుకున్నా మా పాపనే కుట్టించేటట్టు చేసింది.